గారిని, శాసనసభ్యుల్ని జూపడి ప్రభాకర్ రావు గారిని అందరినీ వేదికకి సవినయంగా వారి వారి స్థానాలు అలంకరణ చేస్తున్నారు. వైరు మాకెత్తుకోమన్నా ఐగిరి నందిని నందిత మోది అరవింద్య శిరోదిని వాసి విష్ణు విలాసిని జిష్ణు. ఓకే, బాగున్నారా? నా పేరు ఆర్ ఫ్లోరీ. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను 5th క్లాస్ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను సింగరాయకొండ నుంచి చదువుతున్నాను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూలీ వ్యవసాయం చేస్తున్నారు. డబ్బులు లేక మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు సార్. మీ దయ వల్ల మేము ఇక్కడ జాయిన్ అయ్యాము సార్. మీరు కొన్ని పథకాలని పెట్టారు. వాటిలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే ఒక పథకం ఉంది సార్. ఆ పథకంలో మేము చదువుకోవడానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి సార్. మాకు అంటే 14 దేశాలు వెళ్ళి చదువుకోవడానికి మీరు మాకు అవకాశం కల్పించినందుకు మీకు నేను ఇంకా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను లైఫ్లో జడ్జ్ కావాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి సార్. అటువంటి వాళ్ళకి న్యాయమైన సురక్షితమైన న్యాయస్థానాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను సార్. డిగ్రీ తర్వాత లా చేసి జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి. మీరు కూడా మంచి గోల్స్ పెట్టుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన సీఎం గారిని స్ఫూర్తిగా. మై నేమ్ ఇస్ లావణ్య సార్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. ఏం కావాలనుకున్నా లైఫ్లో? ఐ బికమ్ సీఎం. సార్ సీఎం కావాలంటే ఏం చేయాలి? టు సర్వ్ పీపుల్. ఓకే, సర్వ్ పీపుల్ ఆర్ సొసైటీ. సొసైటీని బాగు చేయడానికి సీఎం అవుతానంట. ఎస్ సార్. అంతేనా? సొసైటీని వేధించడానికి సీఎం అవుతావా? నో సార్. లేదా? ఓకే, సీఎం కావాలంటే ఏం చేయాలి నువ్వు? టు సర్వ్ పీపుల్. ఓకే, ఏం చేయాలి? ఎట్లా అవుతావు సీఎం? కోరిక ఉంది, ఆశయం ఉంది. ఆశయం సాధించాలంటే ఏం చేయాలి? బై ఇన్స్పిరేషన్ ఆఫ్. నువ్వేం కావాలి? ముందు నువ్వు బాగా చదువుకోవాలి. ఎస్ సార్. చదువుకున్నాక ఎమ్మెల్యే కావాలి. ఎస్ సార్. ఎమ్మెల్యే అయిన ప్రజలకు సర్వ్ చేయాలి. మళ్ళీ రెండోసారి 5 సారి ఎన్నికలు వస్తాయి. సరిగా నీకు ఇంటికి పంపిస్తారు. సరిగా చేస్తేనే మళ్ళీ ఎన్నిక అవుతావు. అది ఎన్నిక అయిన తర్వాత నువ్వు మంత్రి కావాలి. మళ్ళీ అందరూ ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలి, ప్రజలు ఒప్పుకోవాలి, అప్పుడు సీఎం అవుతావు. నమ్మకం ఉందా? సీఎం గారు అంటే నన్ను చూసి అందరూ సీఎం కావాలి. పిల్లలు, మీలో డాక్టర్స్ కావాలి అనుకున్న చేలు పైకి ఎత్తండి. డాక్టర్స్ కావాలనుకుంటారు. సైంటిస్ట్ ఎంతమంది కావాలనుకుంటే చేలు పైకి ఎత్తండి. ఒకరు సైంటిస్ట్. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదా? నమస్కారాలు. కూర్చోనమ్మా, రండి కూర్చోండి. ఈరోజు అయితే మంచి లొకేషన్ మీ స్కూల్. పక్కనే సింగరాయకొండ నేషనల్ హైవే పోతా ఉంది. అదే మరి దాని పక్కన 1 కిలోమీటర్లో మీ స్కూల్ ఉంది. మళ్ళా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ చెప్తున్నాను సార్. ఫస్ట్ ఇయర్ 92% వచ్చింది సార్. 92% వచ్చింది. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 99 రావాలి కదా, 100 రావాలి. ఓకే సార్. బిఫోర్ లాస్ట్ ఇయర్ 100 సార్. ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 100 వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ సిసి మోడల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొంచెం సైన్స్ పేపర్ కొద్దిగా డిఫికల్ట్గా ఇచ్చారు సార్. దానివల్ల కొంచెం సైన్స్లో మార్క్స్ తగ్గి వేల్యూస్ దాంట్లో ఉన్నారు సార్. 96%. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ బాగుందా? మీకు అందరికి భోజనం ఒక పిల్లలు ఇప్పుడు మేము ఆలోచించేది తొందరలోనే మీరు మళ్ళీ వచ్చినప్పుడు బయోమెట్రిక్స్ పెట్టారా? మీకు వేలు మొదలు అవన్నీ పెట్టారా? ఇంకా పెట్టలేదు సార్. ఇంకా పెట్టలేదు. కిషోర్ బాబు నాకు అర్థం చెప్తున్నాను. ఇది కూడా పెట్టాలా? స్కూల్కి వచ్చారో లేదు నేను ఎక్కడ నాకు తెలిసిపోతుంది. మీరైనా స్కూల్ డుమ్మా కొడితే మీ ఇంటికి కూడా వెళ్ళిపోతుంది సమాచారం. అదే మరిగా మీ అందరికీ భోజనాలు కూడా మంచి నాణ్యమైన భోజనాలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఈ సంవత్సరం మీ స్కూల్లో ఎలక్ట్రానిక్ క్లాస్ రూమ్లు అంటే డిజిటల్ క్లాస్ రూమ్లు వస్తాయి. మొత్తం టీచర్లు చెప్పే చదివే కాకుండా మీకు మంచి సబ్జెక్ట్స్ పైన ఆడియో వీడియో ఇవి ఉంటాయి. ఎలక్ట్రానిక్ దీని మీద వస్తాయి.
మీరు ఏం చదువుకోవాలన్నా మీ టీచర్ చెప్పడం, అదే కావాలంటే మీరు మీ క్లాస్ రూమ్లో ఏం చూపిస్తారు అది చూసుకోవచ్చు మీరు. అంటే డిజిటల్ కంటెంట్తో క్లాస్ రూమ్స్ ఉంటాయి. అదే మరిగా మీరు బాగా చదువుకోవాలంటే మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, సోషల్ స్టడీస్లో కానీ ఏదైనా చదువుకోవాలంటే మిస్ అయితే క్లాస్ రూమ్లో మీరు ఈ స్కూల్లో ఎక్కడ కూర్చున్నా చదువుకునే అవకాశం ఉంటుంది. అంటే ఐప్యాడ్ ఉంటే, ఒక కంప్యూటర్ ఉంటే మీరు చదువుకోవచ్చు. రాత్రుల్లో కూడా వచ్చి క్లాస్ రూమ్లో కాకుండా కూర్చొని మళ్ళీ చదువుకోవచ్చు. అలా చూసుకునే అవకాశం వస్తుంది. మొత్తం స్కూల్ అంతా కూడా వైఫై ఇమ్మన్నాను నేను. ఆ వైఫై ఇస్తే పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ ట్యాబ్స్ ఉంటే ఆటోమేటిక్ చదువుకునే అవకాశం వస్తుంది. రెండోది, పిల్లలు మీరు బాగా చదువుకోవాలి. పేద పిల్లలు మీకోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాను. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్లో సరైన వసతులు లేవు. పడుకోవాలంటే సరైన ప్లేస్ ఉండదు, ఎక్కడ చూసినా మురుగు ఉంటుంది, పందులు తిరుగుతూ ఉంటాయి, సరైన ఆహారం ఉండదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. దానిపై నేను ఆలోచించింది, 3 సంవత్సరాల్లో ఎవరైతే ఎస్సీ పిల్లలు ఉన్నారో అందరికీ వారికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టేస్తాం, నాణ్యమైన స్కూల్స్ కడతాం, కాంపౌండ్ వాల్ ఉంటుంది. అదే మరిగా శుభ్రంగా మీరు ఇక్కడికి వస్తే ఒక మంచి వాతావరణంలో మీరు చదువుకునే పరిస్థితికి వస్తారు. అవన్నీ కట్టిస్తాం. అదే మరి గిరిజన ప్రాంతాలు అయితే 1 సంవత్సరం ఈ సంవత్సరం నా పని చేసేయమంటున్నాం. అంతేకాకుండా నాణ్యమైనటువంటి భోజనం క్లాస్ రూమ్లో కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ కూచిపూడి డ్యాన్స్ కానీ, మీరు నేర్చుకోవాలంటే యోగా కానీ, మీరు నేర్చుకోవాలంటే ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, నేషనల్ గ్రీన్ కార్ప్స్, ఇలాంటి సోషల్ యాక్టివిటీ కూడా పెట్టిస్తున్నాం. పిల్లలు ఎంతో చదువుకున్నా ఆడుకోవడానికి మంచి స్టేడియంస్, ఇక్కడ బాగా సాయంత్రం అయితే ఒక 2 గంటల 1 గంట ఆడుకుంటే బాగా చదువుకునే అవకాశం వస్తుంది. మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీ మైండ్ కూడా అటెన్షన్ వస్తుంది, చాలా బాగా వస్తాయి. ఇది చదువుకున్న తర్వాత డిగ్రీ అయిన తర్వాత మీ అందరికీ నెలవారీగా, ఇప్పుడు ముందు వారికి కాకుండా బయట ఎక్కడన్నా చదువుకుంటే నెలవారీగా స్కాలర్షిప్ ఇచ్చేస్తున్నాం. ఆ నెల వేరే వాళ్ళపైన ఆధారపడకుండా, ఒకప్పుడైతే 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇచ్చేవాళ్ళు కాదు, చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు నెలవారీగా స్కాలర్షిప్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. వాళ్ళు అక్కడి నుంచి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇప్పుడే ఒక గైడ్ చెప్పినట్టు మిమ్మల్ని చదివించడానికి విదేశాల్లో 14 దేశాలకి ఎక్కడ చదువుకోవాలన్నా మెరిట్ ప్రకారం మిమ్మల్ని అక్కడ పంపించి ఏర్పాటు చేస్తాం. విదేశీ చదువులు కూడా ఇప్పిస్తాం, మీకు మంచి నాణ్యమైన ఇది కూడా అన్నమాట. అదే మరి మీకు అందరికీ పోటీ, మీరందరూ పిల్లలు ఉన్నారు, ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నారు. నేను కౌన్సిలింగ్ కూడా చేపిస్తాను మీకు అందరికీ. 10th క్లాస్ అవుతానే పిల్లలను కూర్చొని ఇంటర్మీడియట్ నుంచి ఏం కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒకరు చూసాం, నేను జడ్జి కావాలి, ఒక అమ్మాయి నేను సైంటిస్ట్ కావాలి, కొంతమంది పోలీస్ కావాలి, కొంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ 10th క్లాస్ అవుతానే మీకు దేని మీద శ్రద్ధ ఉంది, ఏమి కావాలనుకుంటున్నారు, మీరు ఏమైతే మీ జీవితాలు బాగుపడతాయి, అది కూడా మీ అందరితో మాట్లాడి దాన్ని బట్టి మీ భవిష్యత్తు నిర్ణయిస్తాం. అలాంటి కార్యక్రమాన్ని కూడా క్యారియర్ కౌన్సిలింగ్ పెట్టి మీ భవిష్యత్తు నిర్ణయించే విధంగా, మీరందరూ పేద పిల్లలు, మీ అమ్మా నాన్న మీకు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకునేటప్పుడు వాళ్ళు ఇవన్నీ చెప్పే పరిస్థితిలో ఉండరు. కాబట్టి మనమే మంచి వాళ్ళు పెట్టి, ఎందుకంటే ఏం చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి, ఏం చదువుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, అవన్నీ కూడా చెప్పిస్తాం. అదే మరి ఇక్కడ వేరే స్కూల్స్లో మనకంటే బాగా చెప్తాడు, అక్కడ కూడా కొంతమంది పంపిస్తున్నాం. త్రిబుల్ అని ఇలాంటి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా పెడతాం. పోటీ పరీక్షలు నిర్వహించి